హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి జీవక్రియలో తిండి సమస్యలు. మనకుండే తిండి సమస్యలు మెయిన్గా పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా చక్కెర, తేనె వీటిని తింటే చాలా వరకు కొంతవరకు బెటరే. కానీ శారీరక దృఢత్వంలో జీర్ణ వ్యవస్థ ప్రక్రియ ప్రకారం కొందరికి పెరుగు పడవచ్చు, పడకపోవచ్చు. కానీ పాలు పడతాయి, కానీ పాలు అరగకపోవచ్చు. కొందరికి చక్కెర అనేది ఎక్కువ తీసుకుంటే వారికి హెడేక్ రావచ్చు, వారికి షుగర్ లెవెల్స్ పెరగచ్చు. ఇలా ఒకప్పుడు లేదు. ఇప్పుడున్న వ్యవస్థ ఎంత అంటే నకిలీ అన్నీ పెరిగిపోయాయి, కల్తీ పెరిగిపోయింది. హైబ్రిడైజేషన్ టెక్నాలజీ తోటి ఉన్న తిండి వ్యవస్థ ద్వారా మనం మందు తిండి తింటున్నాం. దాని ద్వారా చెరుకు రసం పుడుతుంది. ఆ చెరుకు రసం జ్యూస్ మనకు హెల్తీ ఇస్తుందని తాగుతాం. కానీ ఆ చెరుకు డెవలప్ అవ్వడానికి ఎన్ని పెస్టిసైడ్స్ వాడుతుంటారో తెలుసుకోలేం. మనం అదే చెరుకు రసాన్ని కోసి ఆవుకు కానీ బర్రెకు కానీ మేతేస్తాం. అది ఇచ్చే పాలు కూడా మందపు ఇస్తాయి. అవి శుభ్రమైన పాలు ఇవ్వలేకపోతాయి. దానితోటి ఆ పాలని శివుడికి అభిషేకం చేసిన వేస్టే. అంతేకాకుండా ఆ పెరుగు చేసి ఇంకా శివునికి అభిషేకం చేసినా వేస్టే. అదే పాలని నెయ్యి చేసి శివుడికి దీపారాధన చేసినా వేస్టే. అదే నెయ్యిని ఇంకా శివుడికి చక్కెరతోటి అభిషేకంతో చేసినా వేస్టే. ఇన్ని కల్తీ జరుగుతున్నాయి. ఇంకా తేనె అంటారా? తేనె పువ్వులు ఒకప్పుడు పరిమళాలు చెందే సుగంధ ద్రవ్యాల నుంచే సేకరించాయి. ఇప్పుడున్న అన్ని పువ్వులు చూసుకుంటే అన్నీ మొత్తం గ్రాఫ్టింగ్ తోటి ఉన్న పువ్వులతోటి, క్రాసింగ్ అయిన పువ్వులతోటి వీటిని పాలినైజేషన్ చేసుకుంటున్నాయి. దాని ద్వారా ఆ తేనె కూడా కల్తీ అవుతుంది. ప్రకృతిలో మనం దివ్యమైన ఔషధం అనుకున్న అన్నీ శివుడికే కాదు, శివుడికి ఇష్టమైంది ప్రసాదం, నైవేద్యం, కొబ్బరికాయ, పండ్లు, పలహారాలు ఇవి కాదు. స్వచ్ఛమైన భక్తి, హృదయమైన సహాయం, తనలోని శివుడిని ధ్యానించుకుంటూ ప్రతి మంత్రం చేస్తే శివ దర్శనం జరుగుతుంది. అయితే కొందరు అంటారు, నువ్వు పిచ్చివాడివి, ఎర్రివాడివి, నీకేం తెలియదని అంటుంటారు. నీకేం తెలుసు అనేది దానికి పక్క పెడితే నీ మనసులో ఒక భావనని కలిగిస్తే ఆ భావననే నువ్వు ఎలాంటి వాడో తెలుస్తుంది. అంతే, నీ మనసు కూడా కల్తీ అవుతుంది. నువ్వు తీసుకునే తిండి పదార్థమే కల్తీ అయినప్పుడు నీ మనసు కల్తీ అవుతుంది, నీ శరీరం కల్తీ అవుతుంది, నీ బ్లడ్ సర్క్యులేషన్ కల్తీ అవుతుంది, నీ చుట్టూ ఉన్న వ్యవస్థ కల్తీ అవుతుంది. ఇదంతా మనం ఏర్పరచుకున్న నవయుగానే. ఒకప్పుడు కరెంటు లేనప్పుడు చల్లగా హాయిగా బతికి 4కే నిద్రపోయే. సాయంత్రం 4 అయితేనే చీకటి అయ్యే సమయంలో నిద్రకు దీపం ఆర్పి పండుకునేది. ఇప్పుడు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంకా అక్కర్లేని రీల్స్ చూడడం, అవసరం లేని వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకోవడం, లేనిపోని స్ట్రెస్లో ఫీల్ అవ్వడం, సిగరెట్లు తాగడం, గుట్కాలు, గంజాయి, హెరాయిన్లకు అడిక్ట్ అవుతున్నాం. ఇదంతా మనలో ఉన్నటి ఫీలింగ్ ఆఫ్ షేరింగ్ కరెక్ట్ అవుతలేదు. మన ఫీలింగ్స్ అనేవి సెల్లులోనే చూపెడుతున్నాం, కానీ ఎక్స్ప్రెసివ్ యాక్టివిటీ అనేది లైవ్లో చూపెట్టలేకపోతున్నాం. అంటే దాన్ని ప్రజెంటేషన్ చేసే రియాలిటీని చూపెట్టలేకపోతున్నాం. ఒకవేళ రియాలిటీ చూపెట్టినా అది యాక్టింగా, రియలా, అబద్ధమా తెలియలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దీనంతటి కారణం తిండి ప్రాబ్లం. సో జీర్ణ వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఒక ఆవుని, బర్రని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటిదంటే ప్రతి ఒక్క ఇంటికి బర్రెని పెంచాలనే పథకం పెట్టండి. ప్రతి ఒక్కరు కష్టపడి ఆ బర్రకు సంబంధించిన గడ్డి, తవుడు, కుడిది కరెక్ట్ పెట్టండి. ఆటోమేటిక్గా కష్టానికి తగ్గట్టు అన్నీ సెట్ అవుతాయి. మనం బద్ధకస్తంగా ఎంతకాలం ఉంటామో మనల్ని శాసించే అధికారులు అంత పెద్దగా ఎదుగుతూ ఉంటారు. ఎంత పెద్ద మేధావైనా ఎక్కడనో కాడ చావాల్సిందే. ఈ భూమి మీద ఎంతవరకు బతకాలనో అంతవరకు బతుకుతాడు. ఎన్ని తెలిసినా తిండి జానడు పొట్ట కోసం, ఎంత సంపాదించినా జానడు కడుపు నింపుకోవడానికి. ఒకని మీద ఒకని కుళ్ళు వద్దు, ఒకని మీద ఒకనికి అరాచకం వద్దు. వీడు నాకన్నా బచ్చగాడు, వీడు నాకన్నా పెద్దోడు అనే హాలు కోపాలు మనకద్దు. ఇది కలియుగం కాబట్టి మీలో అలాగనే ఉంటుంది. మిమ్మల్ని మార్చడం మార్చలేడు. ఒకవేళ ఒక సత్యం చెప్తున్నా,
ఎప్పుడైతే నువ్వు కష్టపడి ఒక పంటని పండిస్తావో, దానిని స్వచ్ఛమైన మనసుతో పండిస్తావో, అది నీ నలుగురికి అన్నదానం చేస్తావో, ఆటోమేటిక్గా నీలో దేవుడు అనేటోడు డెవలప్ అవుతాడు. దేవుడి కోసం గుడికి, పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు అవసరం లేదు. ఈ టెంపుల్స్, అరుణాచలం, గిరి ప్రదక్షిణలు ఇవి అవసరమే లేదు. దేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వు తలుచుకుంటే దేవుడితోటి కూడా మాట్లాడే శక్తులు వస్తాయి. ఇది యూట్యూబ్ ఛానల్ కాదు, నేను చెప్పే ఓ పుకారు మాట కాదు. ఫస్ట్ తిండి మారాలి, తర్వాత మనం ఎంచుకున్న కల్చర్, మనం ఎంచుకున్న జనరేషన్స్ ఆఫ్ యాక్టివిటీస్ కండిషన్ మారాలి. లైంగిక సంబంధాలు ఉంటే అవిటికి దూరం ఉండాలి. ఎక్కువగా స్త్రీలు ఫోటో షేరింగ్స్, సగం నూడ్ ఫోటోలని ఈ రీల్స్లలో పెట్టడం, విచ్చలవిడిగా డబల్ కామెంటరీ చేయడం, డబల్ మీనింగ్లు పెట్టడం, ఇవి చేస్తే మీ మీద రేపులు జరగక గ్యాంగ్ రేపులు జరుగుతాయా? సో మనం ఎంచుకున్న కల్చరే బ్యాడ్ అయినప్పుడు, మనం ఎదుగుతున్న ఎన్విరాన్మెంటే తప్పైనప్పుడు మనలో ఆ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకొని దైవ మార్గాన, కష్ట మార్గాన, సత్య మార్గాన ఈ కలియుగంలో ఎవరైతే ఉంటారో వారికి కంపల్సరీ మోక్షము, దైవ దర్శనము రెండు జరుగుతాయి. పుణ్యక్షేత్రాల కోసం తిరుమల తిరగాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు, యోగులని సిద్ధులని కలిసి భూత భవిష్యత్ అని వాళ్ళ వెనుక తిరిగి జాతకం చెప్పని పెళ్ళి అవతలే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక సంకల్పం గట్టిగా ఫిక్స్ అయితే, ఒక సంకల్పం నువ్వు గట్టిగా ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా నీకు నేచర్ సహాయం చేస్తుంది. ఇది మాత్రం నిజం. సో తిండి విషయంలో జాగ్రత్త వహించండి. ఇప్పుడున్న తిండి అనేది నాణ్యమైన తిండి దొరకలేదు. మీరు కష్టపడండి, బద్ధకాన్ని వీడండి, ఆటోమేటిక్గా మీరే దేవుడవుతారు. దేవుడి కోసం గుడి, పుణ్యక్షేత్రాలు, సోషల్ మీడియాలో ఏది ట్రెండింగ్ ఉంటే ఆడికి పోవడం, ఎక్కడుంటే ఆడ దేవుడు కనబడడు. దేవుడికి కావాల్సింది స్వచ్ఛమైన భక్తి కానీ అవసరం లేని రీత్యలు కాదు. ఆడంబరతనాలతోటి సెలబ్రిటీలని ఇదని, ఈయన బడా నేత అని, అతను రాజకీయ నేత అని వాళ్ళని పొగుడకండి. ఎక్కడ దేవుడు లేడు. దేవుడు నీ మనసు నుంచి, నీ తరం నుంచి, నీ వంశంలో ఉన్న కులదైవం నుంచి వస్తాడు. అంతేగాని ఈ వ్యవస్థలో ఏది లేదు. ఒకడు మంచి చెప్తాడు, ఒకడు చెడు చెప్తాడు, నీకెందుకురా బచ్చగాని అని ఇంకోడు అంటాడు. ఎవడు ఏది చెప్పినా నమ్మకు. ఈ వ్యవస్థలో కష్టపడేవాడు తక్కువ, దోచుకునేవాడు ఎక్కువ, బద్ధకస్తులు ఎక్కువ. ఇది వల్లనే ఈ మీ జనరేషన్ పిల్లలు కూడా సెల్లులకు, ఈ అవసరం లేని వాటికి, చిన్న చిన్న వాటికి గొడవలు, ఇవన్నిటికి కారణం విడాకులు. ఒకప్పుడు భర్తతోటి సతీ సాగమనం చేసే ఆడది ఇప్పుడు స్వేచ్ఛ దొరికిందని విడితనంతో భర్తకే డైవర్స్ ఇచ్చి ఇంకోని వేసుకోవడం, ఆడు బోరు కొడితే ఇంకోని వేసుకోవడం, ఈ స్వేచ్ఛ దొరికింది. కానీ స్వేచ్ఛలా వాడుకుంటే పద్ధతి. ఒకప్పుడు భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భర్తతోటే జీవితం అనుకున్న భార్యలు ఉన్నారు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో ఒక్క స్వచ్ఛమైన జంటని చూడలేకపోతున్నాం. అంతెందుకు, 7వ తరగతి చదువుతున్న పిల్లలకు కూడా సెక్స్ కోరికలు ఎక్కువ అవ్వడం, తప్పుదారిలో వెళ్ళడం, ఇదంతా వ్యవస్థ జరుగుతున్న కుట్రధార. చిన్న చిన్న తప్పులని మనం పెద్ద తప్పులుగా మార్చుకుంటున్నాం. మోటివేషన్ చేయడానికి నేను మీతోటి ఉండే యూట్యూబర్ని కాదు, గైడెన్సర్ని కాదు. మీరు చూడాలనుకునేది చూడగలుగుతారు, కానీ కష్టపడండి. సుఖాలకు అలవాటు కాకండి, స్మార్ట్ వర్క్ విన డిపెండ్ కాకండి. దైవం ఎప్పుడు కనబడాలో అప్పుడే కనిపిస్తుంది. దానికి కనిపించినప్పుడు నేను ఇదా అని తెలుసుకునే తత్వం నీకు ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా ఆ విష్ణుమూర్తే నీ దగ్గరికి వస్తాడు. ఇదే నిజమైన భక్తి. అంతకు మించి దేవుడు ఏది కోరుకోడు. సహాయం చేయండి, తప్పులేదు. ధర్మంగా బతకండి, తప్పులేదు. సత్యంగా బతకండి, తప్పులేదు. ఒకరికి తోడు ఉండండి, తప్పులేదు. చిల్లరతనానికి, తాగుపిచ్చుడికి మారకండి. మీ కుటుంబాన్ని, మీ విలువైన టైంని వేస్ట్ చేయకండి. ఇదే జీర్ణ వ్యవస్థలో మెయిన్ ఇంపార్టెంట్ లెసన్. ఈ జీర్ణ వ్యవస్థ అనేది బ్లడ్ సర్క్యులేషన్ నుంచి యూరిన్ వరకు అన్నిటికీ లింకప్. మైండ్, బ్లడ్, హార్ట్,
ఎక్స్ప్రెషన్ ఆఫ్ థింకింగ్ ఓవర్ థింకింగ్ డైవర్షన్. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.